ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా పేరొందినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర కూడా అంగరంగ వైభవంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పునఃప్రారంభం చేశారు. ఇక్కడ 251 కోట్ల భారీ బడ్జెట్ తోటి కూడా రాతి కట్టడాలు కూడా కేవలం 100 కోట్ల నిర్మాణంతో గద్దెల ప్రాంగణాన్ని మిగిలిన 150 కోట్లతోటి చుట్టుపక్కల అంతర్గత రోడ్లను ప్రారంభించిన నేపథ్యంలో సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ స్థల పురాణం కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇక్కడ పిహెచ్డి స్కాలర్స్ కూడా ఉన్నారు. దీనిపై పరిశోధన చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పైలాన్ ఆవిష్కరించారు. ఇక్కడ అమ్మవారి జాతరకు సంబంధించి అలాగే సమ్మక్క సారలమ్మ చరిత్రకు సంబంధించి కూడా కొన్ని ఆనవాళ్ళు అలాగే ఇక్కడ ఏర్పాటు చేశారు. జాతర యొక్క ప్రాశస్త్యాన్ని ఇక్కడ భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా ఒక అద్భుతమైనటువంటి శిలా ఫలకాలపైన కూడా మేడారం జాతరకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈరోజు మొదలు రేపు రాబోయే 100 సంవత్సరాల వరకు కూడా ఉండే విధంగా ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఆదివాసీల యొక్క సాంప్రదాయాలు అలాగే వారి నృత్యాలు అలాగే డప్పు చప్పులతో పాటు కొంత ఆధ్యాత్మిక వాతావరణము అలాగే కళాత్మకత ఉట్టిపడేలా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు కూడా కలగలిసేలా అన్ని రకాలుగా మేడారం జాతరలో ఇక్కడ అద్భుతమైనటువంటి ఘట్టాలకు ఆవిష్కృతం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ మేళతాళాలు ఆ డప్పు చప్పులకు సంబంధించి కూడా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం కూడా ఉంటున్న నేపథ్యంలో ఎవరి ప్రాశస్త్యాన్ని వారు ఇక్కడ చూపించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ డప్పు చప్పులు కూడా చాలా అద్భుతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మేళ తాళాలు ఉంటే కూడా ఆధ్యాత్మిక శోభ అందమే వేరే అన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ పైలాన్ దగ్గరికి వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశం కాబట్టి దీన్ని ఇక్కడ గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల ప్రాంగణం గతానికి ఇక నుండి కూడా రాబోయే చరిత్ర ఏ విధంగా ఉండబోతుందో ప్రస్తుతం మనం కొంతమంది పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఇక్కడ అరుణ్ ఇక్కడ తను పిహెచ్డి స్కాలర్ ఉన్నారు. దీనిపై ఆ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి పూర్తి వివరణంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి చరిత్ర ఏంది, ఇక్కడ జరుగుతున్నటువంటి చరిత్ర ఏంది, రాబోయే భవిష్యత్తులకు ఎట్లాంటి చరిత్ర అందించబోతున్నారు ప్రస్తుతానికి అరుణ్ మనతో ఉన్నారు. అరుణ్ గారు, ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ అంటే ఒక భక్తి భావమే చాలా మందికి తెలుసు, కానీ చరిత్ర మాత్రం చాలా మందికి తెలియదు. అసలు దీనికి సంబంధించి ఈరోజు చాలా విషయాలు కూడా ఇక్కడ శిలాఫలకాల మీద ఆవిష్కృతం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ శిలాఫలకాల మీద ఎట్లాంటి విషయాలు వెల్లడించారు, మీకున్నటువంటి అనుభవం ఏంటి, మీకు తెలిసినటువంటి ఆధ్యాత్మిక సంపదతో పాటు ఒక ప్రాశస్త్యం కూడా కోయ వంశస్థులకు ఉన్నటువంటి పరిస్థితి, మీ స్థల పురాణము అలాగే మీకు ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటి? వాస్తవం కూడా ఇన్ని రోజులు మేడారం సమ్మక్క సారలమ్మ చరిత్ర అంటే ఎట్లుండేదంటే ఏదో ఒక విలేజ్కి పరిమితం అయిపోయినట్టు ఉండేది వాస్తవంగా. అంటే మేడారం వరకు ఒక చిన్న జాతర, చిన్నజీయర్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు ఒకనొక సందర్భం. ఏమున్నది ఆ సమ్మక్క సారలమ్మలు, ఇదంతా బుడ్డ జాతర అన్నట్టు. అది ఇటువంటి మేము చూసుకుంటూ పెరుగుకుంటూ వచ్చినాం వాస్తవంగా. కానీ మా చరిత్రలో మా అర్తి బిడ్డలు డోలి వాళ్ళు కొట్టే మౌఖిక సాహిత్య రైల పాటలలో కోయరాజుల చరిత్ర అంటే 101 రాజ్యాలు, అఖండ భారతదేశాన్ని పరిపాలించిన చరిత్ర, అసలు సైన్స్ను ప్రవేశపెట్టిన చరిత్ర, ఈ దేశానికి నాగరికత నేర్పిన చరిత్ర, ఆ జకముఖరాయితో నిప్పు కనుగొని వ్యవసాయ విధానాన్ని ఇండిజినస్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన చరిత్ర, తూర్పు పశ్చిమ ఉత్తరం దక్షిణం రాజ్యాలు వెళ్ళిన చరిత్ర అనేది ఉండేది. అయితే ఇక్కడ మాత్రం ఎక్కడ మాకు అవకాశం వస్తుంది, ఎక్కడ మా మూలం నిలబెట్టుకోవాలనే ప్రయత్నం మొదటి నుంచి మేము ఒక టీమ్గా పనిచేసినాం. మేము ఈ పరిశోధనే కాకుండా ప్రజా ఉద్యమం తుడుందేప ఉద్యమంలో కూడా మేము ఉన్నాం కాబట్టి మాకు దీని పట్ల ఒక స్పష్టత ఉన్నది. అయితే మేడారానికి వచ్చిన తర్వాత ఎట్లుండేదంటే ఇష్టం వచ్చిన చరిత్ర, ఇక అప్పుడున్న ప్రభుత్వాలు ఏది రాస్తే అదే చరిత్ర. ఇక ఆ ప్రొఫెసర్లు కానీ ఆర్కియాలజిస్టులు కానీ ఇప్పుడు నువ్వు గూగుల్లో కొట్టినా కానీ సారలమ్మ భర్త గోవిందరాజు అని ఉంటుంది, బాబాయ్ అవుతాడు. ఎంత ఈయన చరిత్ర అంటే బిడ్డకిచ్చి బాబాయిని పెళ్లి చేస్తారా అంటే ఇలాంటి మార్దమా అంటే మార్పు చేసే అవకాశం లేకుంటుండే. ఎందుకంటే మేము చెప్పిందే చరిత్ర అన్నట్టు ఉండేది వాస్తవం కూడా. ఇక్కడ ఇవాళ నాగులమ్మని సమ్మక్క బిడ్డని చేసిండ్రు, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, పగిడిద్దరాజుకి 2 భార్యలు, నాగులమ్మ సమ్మక్క ఇద్దరు. అంటే ఇట్లా ఈ చరిత్ర అంతా ఎక్కడ మారాలని మాకు కూడా ఒక తపన ఉండేది. ఒక 15 సంవత్సరాలుగా వాస్తవంగా ఇప్పుడు మొదలైంది కాదు, ఇవాళ నిలబెట్టిన టెంపుల్ అయితే ఇప్పుడు మొదలైంది కాదు. దీన్ని కాపాడు కోసం ఇక్కడ మేము కొట్లాడిన వీళ్ళంతా జైలుకు పోయించిన వాళ్ళే. ఇదే గజల పైన గత మినిస్టర్ చందులాల పైన దాడి చేసి జైలుకు పోయి జైలు నుండి వచ్చిన వాళ్ళే. అంటే మా మూలం కోసం మేము అన్ని రకాల ప్రయత్నం చేసినాం. పరిశోధనే కాదు, యాజిటేషన్ కూడా ప్రత్యక్షంగా ఇక్కడ మాది ఉంటుంది 20 సంవత్సరాలుగా. అయితే అప్పటి నుంచి మేము ఒక పరిశోధన కేంద్రం ఏర్పడి దాని పేరు సమ్మక్క సారలమ్మ అనే
పేరు పెట్టుకొని ఇవాళ ముంగడికి పోయిన క్రమంలో మాకు అర్థమైంది ఏంటంటే సమ్మక్క సారలమ్మల చరిత్ర అంటే అఖండ భారతదేశ చరిత్ర. ఇవాళ భారతదేశంలో ఉన్న 18 శక్తి పీఠాలు కానీ 101 అష్టాదశ పీఠాలు కానీ అఖండ భారతదేశంలో ఉన్న పాత కోటలన్నీ కూడా కోయరాజులు పరిపాలించిన చరిత్ర అనేది మాకు 15 సంవత్సరాలలో అర్థమైంది. దాని ఒక సిస్టమేటిక్గా ఒక ఫార్మేషన్ తీసుకొని వచ్చి ఈ రీసెర్చ్ అంటే దా మెథడ్ వేరుంటుంది. తీసుకొచ్చినాక అప్పటికప్పుడు గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు కూడా ప్రభుత్వ ప్రతినిధి ఉండు ఈ ఆలయం కట్టాలనే ఆలోచన వచ్చుడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దానికి మద్దతుగా నిలబడు, పూజారులు కూడా దానికి ఉండుతోని ఏ మోడల్ తీసుకోవాలనుకున్నప్పుడు మరి ఈ మోడల్ ఉన్నది. సమ్మక్క చరిత్ర అంటే మేడారం చరిత్ర కాదు, దేశ చరిత్ర. అంటే మరి మన చరిత్రను మనం నిర్మించుకోవడానికి ఇంకెక్కడ అడ్డంకి అనే దాని మీద మనం ఇవాళ దీనికి 9 ఆర్చీలు 32 పిల్లర్లు 64 ప్యానల్స్తో 7000 బొమ్మలతో ఇవాళ ఈ దేశం కోయలేదనే విధంగా మనం నిర్మించినాం. దేశంలో అత్యంత సుసంపన్నమైన నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దేశమే కాదు ప్రపంచం మొత్తంలో 3 నాగరికతలు ఈజిప్ట్, మెస్పడోనియా, ఇండస్. ఈ 3 నాగరికతలలో కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది దాంట్లో వాళ్ళ నగరాలు కట్టిండ్లు, ఓడరేవులు నడిపిన్లు, వాళ్ళ వ్యాపార గుణాలు పెద్దయి, వాళ్ళ నాగరికత పెద్దది, వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెద్దగా ఉండేది. ఆ నాగరికత కూడా కోయలదనే విధంగా ఇవాళ ఇక్కడ ఆలయంలో నిర్మించినాం. ఈ క్షణం నుంచి ఇవాళ ఆ వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. దీని ఓపెనింగ్ రోజునే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అన్నారు, జానడంత భూమిలో కూడా వేరేటోళ్ళ బొమ్మ ఉండడానికి వీల్లేదు, మీ విశ్వాసాలు, మీ సంస్కృతి, మీ పడిగ బొమ్మలు, మీ సంస్కృతే ఉండాలన్నాడు. ఇవాళ అయ్యే తీసుకొని వచ్చినాం. రేపటి నుంచి చర్చ మొదలవుతుంది. ఇక ఇన్ని రోజులు మాట్లాడేది కదా, ఆదివాసులు అంటే గోసిగూడలు కట్టుకునేటోళ్ళు, అనాగరికులు, మొత్తంగా కూడా షెడ్యూల్ క్యాస్ట్ కన్నా అతి తక్కువ కులం అన్నారు కదా. ఇప్పుడు మొదలవుతుంది. ఇక ఈ టెంపుల్ అప్పుడు కూడా అనేక రకాల విమర్శలు వచ్చినాయి. అంటే గింత బుడ్డ సంస్థ పెట్టిర్రు కదా, వాళ్ళు ఇవాళ టెంపుల్కి ఇచ్చేటోళ్ళు అంటే ప్రభుత్వానికి తెలియదా? ఆ పేరు కూడా సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆ తల్లుల పేరు. ఆ బుడ్డ సంస్థ ఏం చేయబోతుందో ప్రభుత్వం నమ్మింది, విశ్వసించింది. ఇవాళ స్వయానికి ఇక్కడనే మనం ఉన్నాం. దీన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఓపెనింగ్ చేసిండ్రు. ఇక్కడ కూడా నెమలి ఈకలు అడవిది ఉన్న కొమ్ములు మొత్తం మా సంస్కృతే ఉంటుంది. ఈ సంస్కృతే రేపు పొద్దుగాల దేశ సంస్కృతిగా ఈ దేశం కోయలదనే విధంగా ఆ వైపుగా ప్రయాణం చేస్తుందని మేము విశ్వసిస్తాను. ఓకే, మొత్తం ఎంతమంది దీంట్లో వంశస్థులు ఉన్నారు? సిద్ధమైన వంశస్థులతో పాటు ఇంకా ఒక్కొక్క మొత్తం 5 వంశస్థులు ప్రధానంగా అంటారు కదా. ఇప్పుడు సమ్మక్క కావచ్చు, సారక్క కావచ్చు, ఇంకా ఒక్కొక్క ప్రాంతాలకి సంబంధించినటువంటి పగిడిద్దరాజు, గోవిందరాజు, ఇక్కడ ఎన్ని సంస్కృతులు, ఎన్ని వ్యవస్థలు ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు? వాస్తవంగా మా మొత్తం 3, 4, 5, 6, 7 కోట్లు. 8వ గొట్టు కింద వస్తారో, గొట్టు కింద కనపడరు, వాళ్ళు పూజలు చేసేవారు. వాళ్ళు సిద్ధపోయిన కొక్కెర, ఆలూరి, యాప ఇట్లా ఉంటారు. అక్కడున్న నెమలికల కొమ్ములు ఏదైతే ఉన్నదో 6వ గొట్టు బిరంబోయిన రాజు. ముందు ఆది మానవుల్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళని మనుషులుగా తయారు చేయడానికి చేసిన క్రమంలో బిరంబోయిన రాజుకున్న 6 బిడ్డలు ఇచ్చుకుంటా గొట్టు గోత్రాల వ్యవస్థ తయారు చేసిన దాంట్లో ఆయన 6 బిడ్డలు ఉన్నారు కాబట్టి 6వ గొట్టు తీసుకొని మొదటి గొట్టు స్త్రీ అండానికి ఇచ్చిండు. స్త్రీ అండాన్ని దేవుడో గొలుసుడు అనేది అంతకన్నా గొప్ప సైన్స్ ఉండదు ఈ సృష్టిలో. మాట్లాడే నేనున్నాను, మాట్లాడిచ్చే నువ్వు ఉండవు, స్త్రీ లేకుంటుండే. కాబట్టి మొదటి గొట్టు ఆదిశక్తి, 2వ గొట్టు సూర్యచంద్రులు, ప్రకృతి సమతుల్యం. ఆ రెండింటిని వదిలేసి 3వ గొట్టుకు ఒక బిడ్డని, 4వ గొట్టుకు ఒక బిడ్డని, 5వ గొట్టుకు 3 బిడ్డలు అంటే సమ్మక్క తల్లి వంశం, 7వ గొట్టుకు ఒక బిడ్డని ఇచ్చుకుంటా 3 నుంచి 7 గొట్ల వ్యవస్థని తయారు చేసి దాంట్లో ఏ చెట్టు జంతువు ఉండాలి, ఏ పక్షి జంతువు ఉండాలి, ఎట్లా పూజించాలి, ప్రకృతిని ఎట్లా పూజించాలి అనే దానికి ఒక ప్రకృతి సమతుల్య సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి గొట్టు గోత్రాల వ్యవస్థ తయారు చేశారు. కాబట్టి ఆ గొట్టు గోత్రాలు, ఆ గీతలు అవన్నీ కూడా ఇవాళ మా యొక్క ఆలయం పైన నిర్మించుకోవడం జరిగింది. అంటే పూర్తిగా ఆధ్యాత్మిక దాంట్లో చేసినట్టు ఇప్పుడు సృష్టి స్థితి లయకారకులుగా ఏ విధంగా అయితే చెప్పుకుంటూ ఉంటారో అట్లనే ఇప్పుడు అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఈ వ్యవస్థలో కూడా అంతర్లీనంగా ఉన్నాయని చెప్పుకోవచ్చా, లేకుంటే వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్కృతి సాంప్రదాయాలను బేస్ చేసుకుంటున్నారా? మాకు అండపిండ మంత్రాలు గింత్రాలు ఏమి ఉండవు. మాకు మొత్తం ఆకుపసర్లు చెప్తున్నారు కదా. ఇప్పుడు అనేదే ఉండదు మా దాంట్లో. ఆధ్యాత్మిక ఇప్పుడు స్త్రీ అండాన్ని దేవునిగా కొలువమన్నాం, స్త్రీ అండం ఆధ్యాత్మికం అవుతుందా? ఆధ్యాత్మికంలో అదే కదా చెప్పేది. నేను అంటలేను స్త్రీ అండం ఆధ్యాత్మికం అవుతుందా? మూలం అదే కదా మనకు. ఇప్పుడు సృష్టి ప్రారంభానికి కూడా మరి మేము అదే అంటాను, స్త్రీకి అండం విడుదల అవుతుంది, అది ప్రాక్టికల్గా కనపడుతుంది. నువ్వు పుట్టావు, నేను పుట్టినా కాబట్టి దేవుళ్ళు అంటాను. అక్కడ ఆధ్యాత్మికత ఎక్కడ ఉన్నది? మేడారం సమ్మక్క ఆలయంలో ఆధ్యాత్మిక అనే పదమే లేదు. ప్రతిదీ కూడా ప్రకృతి జాతరే. మొన్నటిదాకా స్వస్తికను వైరల్ చేసిండ్రు. స్వస్తిక అనేది రివర్స్ పెట్టి వాళ్ళు వైరల్ చేస్తే మేము అనుకోం కదా. ఇప్పుడు మా పూజ అప్పుడు కూడా మా పూజారులు ఏం పెట్టిళ్ళు అక్కడ?
యాంటీ క్లాకులే ఉన్నది కదా, అది ప్రకృతి తిరిగే సమతుల్య సిద్ధాంతం అన్నాం. ఒక అక్కడనే వస్తుంది. నేను ముందే అన్నా, ఇక చర్చ మొదలవుతుంది. వాస్తవ చరిత్ర ఏంది, పుకిడి పురాణాల ఏందనేది ఇప్పుడు మొదలవుతుంది. స్వస్తిక్ అనేది ఆటోమేటిక్గా గతంలో ఒక సింబల్ అనేది ఏర్పడ్డా ఉంటుంది, మరి రివర్స్ ఉండడానికి కారణం ఏందనుకోవచ్చు? కాదని అంటాను మేము. తొమ్మిది గ్రహాలు కుడి నుంచి ఎడమకి తిరుగుతాయి. భూమి తన చుట్టూ తాను కుడి నుంచి ఎడమకి తిరుగుతుంది. నీటిలో సుడిగుండం సుడిగాలి కూడా కుడి నుంచి ఎడమకి తిరుగుతుంది. కాబట్టి ప్రకృతే కుడి నుంచి ఎడమకి తిరుగుతుంది. కాబట్టి ప్రకృతి దైవం అన్నాం. మరి ఇప్పుడు స్వస్తిక్ అని దాన్ని పెట్టి ఇక్కడ కాంట్రవర్సీ చేసేటోళ్ళు భూమి కుడి నుంచి ఎడమ తిరుగుతుంది కాబట్టి మేము దేవుడు అన్నాం. నువ్వు భూమిని ఎడమ నుంచి కుడిపుకి ఒకసారి తిప్పు, మరే తిప్పితే మేము ఒప్పుకుంటాం. మరి మీ సిద్ధాంతాన్ని భూమి కుడి నుంచి ఎడమకి తిరిగేది ఉంటుందా ఈ సృష్టి? అందరం మాడి మసి అయిపోతాం. కాబట్టి స్వస్తికుడు కాంట్రవర్సీ చేసేటోళ్ళు ఎవరన్నా ఉండేది ఉంటే కుడి నుంచి ఎడమకి తిప్పినాక మాట్లాడాలని చెప్తాను మేడారం నుంచి. ఇక్కడ 9 మహాద్వారాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క ద్వారానికి ఉన్న ప్రాశస్త్యం ఏంటి? 9 ఎందుకు పెట్టారు ఇక్కడ? 9 అంటే మామూలు బేసి సంఖ్యతో ఉంటారు, సరి సంఖ్యలు ఉండరు అన్నట్టు. ఏదైనా కానీ మాది ఉంటే 5 లేకుంటే 3, 9 అట్లా ఉంటుంది అన్నట్టు. ఒకదానికొకటి కలవాలని ఒక సిద్ధాంతం ఉంటుంది మాకు. దాంట్లో ఇక్కడ 9 ఆర్చిలు మనం ఆ సంఖ్యలో తీసుకున్నాం. దాంట్లో తూర్పు ఈశాన్యంలో రాయిబండాన్ రాజు వంశం సమ్మక్క తల్లికి సంబంధించిన మూలం తీసుకుంటూనే దాంట్లో అందరూ పైడిద్దరాజు, గోవిందరాజు అంటే 4వ గొట్టు, సమ్మక్క 5వ గొట్టు, సారలమ్మ 3వ గొట్టు. దాంతోపాటునే ఇవాళ మళ్ళీ మిగతా గొట్లకు సంబంధించినవి కూడా జంతువులు, పక్షులు, వాళ్ళ యొక్క చెట్లని మనం అక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక సమ్మక్క గేటు సపరేట్, సిద్ధపోయిన కొక్కెర వారు ఇక్కడ ఉండేది వడ్డే గోత్రంలో వాళ్ళవి. దాని తర్వాత పగిడిద్దరాజుకు ఒక సపరేట్ గేటు, సారలమ్మ ఒక సపరేటు, గోవిందరాజుకు సపరేట్ తీసుకొని 3 కామన్ గేట్లు తీసుకొని మొత్తం కూడా 9 ఆర్చిల మీద మా కోయ జాతి చరిత్ర మొత్తాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెంపుల్స్ తీసుకున్నట్టయితే వారి వంశస్థులు కూడా పూజారులుగా ఉంటారు. వారికి కూడా ప్రభుత్వం కూడా ఒక అంటే జీవనోపాధికి సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంటుంది. మరి ఇంత చరిత్ర కలిగినటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఇక్కడ 8, 9 గుట్ట వంశస్థులు ఉండరని చెప్పి అంటున్నారు. మరి మీ అందరి జీవనోపాధికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా ఇనిషియేషన్ తీసుకుంటుందా? ఎందుకంటే కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఉన్నటువంటి సంపద కూడా ఎటో తరలిపోతుందని చెప్పి కూడా చెప్తా ఉంటారు. మరి మీ సమ్మక్క సారలమ్మ జాతరలో వచ్చేటువంటి ఆదాయ వనరులు ఎటువైపు వెళ్తున్నాయి? అభివృద్ధికేనా, లేకపోతే మీ కుటుంబ సభ్యులకు అంటే మీ వంశస్థులకు కూడా వారి యొక్క అభివృద్ధికి ఉంటుందా, లేకపోతే ఈ వచ్చేటువంటి ఆదాయము దాని మార్గాలు ఎటు వెళ్ళబోతున్నాయి? అంటే వాస్తవం కూడా ఈ ఆర్థిక పరమైన అంశాల పట్లనైతే ఈసారి ఏం చర్చ జరగలేదు. మేము కూడా ఒక కొత్త విధానాన్ని తీసుకోలేదు. గతంలో ఎండోమెంట్లో పూజారులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తానంటే మా తుడుందేమో వ్యతిరేకించింది. ఎందుకంటే మేము ఎవరికి కూడా సబార్డినేట్గా ఉండొద్దు, మా పూజారులు కానీ మా సంస్కృతి కానీ. మా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారంటే మేము ఒక ఎంప్లాయీ అయిపోయినామంటే ఇక మళ్ళీ ఎండోమెంట్ చెప్పినట్టు వినాల్సిందే. ఒక ఇండిపెండెన్సీ ఉండాలనేది నిర్ణయం. కాబట్టి ఇప్పటికీ మా పూజారులు 1/3 వాటాలు ఉన్నారు. కొంత ఆర్థిక పరమైన అంశాలలో కూడా ఇక్కడ వచ్చే ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేసే విధంగా. రెండో పాయింట్ ఏంటంటే గౌరవ వేతనం కింద, అది వేతనం కాదు, గౌరవ వేతనం కింద కూడా మా ఆర్తి బిడ్డలు ఉన్నారు, ఇంకా మా తలపాతులు, ఇంకా దీని కింద ఉన్న వాళ్ళు ఉండదు. కొంత వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా కొంత అభివృద్ధి కావడానికి ఉంటుంది. సేమ్ టైం మా సంస్కృతి కూడా రక్షించడానికి అవకాశం ఉంటుంది అనేది ఆ ప్రతిపాదనలు తీసుకొని వస్తాం. మాకు మీరు మాట్లాడిన దాంట్లో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏం కనిపించిందంటే, ఇప్పుడు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, అలాగే నాగులమ్మ, వీరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే బయట జరుగుతున్నటువంటి చరిత్ర ఒకటి, ఇప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పారు, చాలామందికి తెలియని విషయాలు ఇవన్నీ. మరి దీంట్లో మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు సమ్మక్క సారలమ్మ ఏమవుతారు, నాగులమ్మ ఏమవుతుంది, పగిడిద్దరాజు గోవిందరాజులు ఏమవుతారు? మళ్ళీ ఒకసారి అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు సారలమ్మకును గోవిందరాజుకు పెళ్లి చేసిండ్రు. ఇక్కడ చెల్లెకి అక్కను పుట్టించిండ్రు, చెల్లెని అక్కకు పుట్టించిండ్రు. అంటే ఈ చరిత్ర అంతా ఇవాళతోనైతే సమాప్తం అయిపోయింది. సమ్మక్క సారలమ్మ ఇద్దరు తల్లి బిడ్డలు. నాగులమ్మ సమ్మక్కకు చెల్లె, కాబట్టి గోవిందరాజు బాబాయ్ అవుతాడు. ఎవరికి? సారలమ్మకి. ఇప్పుడు పగిడిద్దరాజుకు 2 భార్యలు, పగిడిద్దరాజుకు 2 భార్యలు, సమ్మక్క, నాగులమ్మ. అలా సమ్మక్కకు పుట్టినాము సారలమ్మ, నాగులమ్మకు పుట్టిన జంపన్న, ముయ్యన్న ఇద్దరు. అందుకే జంపన్న వాగుడుకు 2 గద్దెలు ఉంటాయి, అది ఎవరు గమనించారు. ఇప్పుడు గోవిందరాజు ఆయన ఏంటంటే కొండాయిలు ఉంటాడు, ఇంచెలు 10 కిలోమీటర్లు. ఇక్కడ జాతర జరిగేటప్పుడు గెస్ట్ రోల్కి వస్తాడు. అంటే సారలమ్మ భర్త, సారలమ్మకి ఏమవుతాడు? గోవిందరాజుకు తమ్ముడు అయినప్పుడు సారలమ్మకి ఏం కావాలి? బాబాయ్ అవుతాడు, బాబాయ్ అవుతాడు. మరి సారలమ్మ భర్త కాకెడమరాజు. ఇప్పుడు
కాకోలే ఉన్నారు కదా, వాళ్ళ తల్లినే ఇక్కడ పూజిస్తారు. కాకా అనే ఇంటి పేరే కాకెడమరాజు అన్నట్టు, దానికి ఒక చరిత్ర ఉంటుంది. అట్లా కాకెడమరాజు భార్య సారలమ్మ. అది ఓకే, ఇప్పుడు సమ్మక్క సారలమ్మ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించి అడుగులు కూడా పడ్డాయని చెప్పి అంటున్నారు. మరి ఇంత సమ్మక్క సారలమ్మకు సంబంధించి గిరిజన యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మరి దీంట్లో ఇప్పుడు పిహెచ్డి స్కాలర్గా కూడా మీరు అనేక అంశాలను కూడా తీసుకొస్తున్నారు. ఇదేంటంటే ఎంతోమంది ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇక్కడ దశ దిశల అంటే అఖండ భారతదేశంలో ఉన్నటువంటి మీ సంస్కృతి సాంప్రదాయాలు కూడా అప్పటి నుంచే మూలాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ చరిత్రను ముందుకు తీసుకెళ్ళడానికి మీ ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే సమ్మక్క సారలమ్మ ఈ టెంపుల్ తర్వాత అదే ఉంటుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సమ్మక్క సారలమ్మ, దానికి సారక్క అని ఒక ట్యాగ్ ఇచ్చేసిండ్రు దానికి. మళ్ళీ ఆ భాషాపరమైన సంబంధాలల్లో కూడా ఇవాళ ఒక కాంట్రవర్సీ ఉన్నది, లంబాడీలు ఎస్టీలు కాదని. దాంట్లో బంజారాలకు సంబంధించిన మూలాలు, దాని లోగోలు కూడా ఇష్టం వచ్చినట్టు తయారు చేసింది. ఇగో ఇక్కడ లోగో అంటే ఈ పద్ధతిలో ఉండాలి, ఇది ఒరిజినల్ కోయా లోగో. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ ఆ విధానాల పట్ల స్పష్టత లేదు. మొన్ననే ఒక లోగో రిలీజ్ చేసింది. మేము కూడా ఈ జాతర పని మీద ఉన్నాం కాబట్టి ఇంకా దాని మీద మాట్లాడలే. బరాబరిగా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫైట్ ఉంటుంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాను. ఆ బంజారా పదాలు, దానికి సంబంధించిన మూలాలు, ఆ లోగోలు కనుక మారలేదంటే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే 2010 చందులాలు వచ్చి ఇక్కడ ఆధిపత్యం చేయబోతే గెదిమి కొట్టిన చరిత్ర ఉన్నది. ఇక్కడ ఇదే గద్దెల మీద 22 కేసులు ఉన్నాయి, నా మీద, నా మిత్రుల పైన, ఉద్యమకారుల మీద. ఎక్కడ కూడా సహించం. సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో ములుగులో 300 ఎకరాలలో పెడతామంటారు. బరాబర్ దాన్ని కూడా, ఎందుకంటే పేరు సమ్మక్క సారలమ్మ కానీ అలా 100% ఏమి ఇక్కడ కోయలకు ఉండయి రిజర్వేషన్లు. అది మళ్ళీ యూనివర్సిటీ యాక్ట్ 57 ప్రకారం మాకు వచ్చేదారే. కాకపోతే ఆత్మగౌరవమే. ములుగు జిల్లాలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించాలి. ములుగు జిల్లాలో ఎక్కడైతే విశాలంగా ఉంటుందో, ఎందుకంటే మేము ఏమంటున్నామంటే కాకతీయ 1200 ఎకరాలు స్టేట్ యూనివర్సిటీ, ఉస్మానియా 2500 ఎకరాలు, సెంట్రల్ యూనివర్సిటీ 300 ఎకరాలలో పెడ తలకాయలు అయినోడు. ఇది కూడా చందులాలు ఉన్నప్పుడు జరిగిన కుట్రలే. ఇవన్నీ కూడా లంబడోలు చేసిన కుట్రలు. వాటిని కూడా బరాబరి తిప్పి కొడతాం. సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఎట్లుండాలంటే విపరీతమైన మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. సెంట్రల్ ఇండియా అంటేనే మెడిసినల్ ప్లాంట్స్. ఇవాళ అక్కడ వస్తుంది, సూర్యుడు ఇప్పుడే ఎక్కుతుంది. ఆ ఎక్కేదాన్ని కూడా మా వాళ్ళు ఆకుపసర్లతో వైద్యం ఎట్లా చేయాలో చేస్తారు. అంటే ప్రకృతి కదలికలను బట్టి చేసే వైద్యాలు ఉన్నాయి. కొన్ని వేల రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. కొన్ని వేల రకాల సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. ఫిలాసఫికల్ థాట్స్ ఉన్నాయి ఆదిమ సమాజంలో. ఇవాళ ఇక్కడ 7000 బొమ్మలలో కూడా ప్రతి బొమ్మకు ఒక ఫిలాసఫికల్ థాట్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా యూనివర్సిటీల పరిశోధనలు జరగాలి. అటువంటి యూనివర్సిటీ రావాలని కోరుకుంటాను. బరాబరిగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తాం. సమ్మక్క సారలమ్మ యూనివర్సిటీ అనేది కూడా ఒక గొప్ప యూనివర్సిటీగా, గుడి ఆలయాన్ని ఎట్లయితే మనం నిర్మించుకున్నామో యూనివర్సిటీ కూడా అట్లా తీర్చిదిద్దుకునే విధంగా మనము దాని రూపకల్పన చేద్దాం. ఎందుకో ఫండమెంటల్ స్టేజ్లో ఉన్నది. ఇప్పుడు దానికి ఎన్నో కుట్రలు జరుగుతాయి. అందులో గిరిజనులకు, ట్రైబల్స్కు, కోయలకు ఒక యూనివర్సిటీ అంటే ఎవరు కూడా జీర్ణించుకోలేరు. కాబట్టి దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా దానికి కొన్ని ప్రణాళికలు ప్రభుత్వానికి ఇస్తాం. ఆ విధంగా కనుక సపోర్ట్ చేయగలిగేది ఉంటే మాలాంటి వాళ్ళు అంతా డాక్టరేట్సే చాలామంది ఉన్నారు. దాన్ని కూడా మనం ఒక స్థిరమైన యూనివర్సిటీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇక ముందు గత చరిత్ర ఉంది, కానీ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనే దాని మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నాము. అప్పటికి ఇప్పటికి కూడా చరిత్రలో కూడా చరిత్రకారులు కూడా కొంత వక్రీకరించినటువంటి పరిస్థితి. కానీ చరిత్రకు సంబంధించి సమ్మక్క సారలమ్మ, అలాగే గోవిందరాజు, పగిడిదిరాజు, నాగులమ్మ, అలాగే జంపన్న, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఆ చరిత్రనే ఒక వక్రగతంగా మార్చింది. ఎందుకంటే సమ్మక్క సారలమ్మలు ఇక్కడ గోవిందరాజు, పగిడిదిరాజుల యొక్క వంశ చరిత్ర కూడా ఏ విధంగా ఉందనేది బయటికి ప్రపంచానికి ఇప్పటికి తెలిసింది. ఒక రకమైనటువంటి వక్రీకరణ ఉండే, కానీ ఇప్పటి నుండి కూడా అసలు ఫ్యాక్ట్స్ చెప్తామని చెప్పి అంటున్నారు. ఇక్కడ మొత్తానికి 8 గొట్టె వంశస్థులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మొత్తం ఒక ఆధ్యాత్మిక వాతావరణం అనేటువంటి పదము కాదు, ఇక్కడ కేవలము కోయే జాతి అనేది ఉంటుంది. దీనికి సంబంధించి కూడా గత ప్రభుత్వాలు ఇక్కడ దీన్ని పూర్తి స్థాయిలో నిర్మించలేకపోయాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చరిత్రకు సంబంధించి కూడా అనేక అంశాలు కూడా పరిగణలోకి వస్తున్నాయి. ఎక్కడైతే ఇక్కడ ఈజిప్టు, మెసొపటోమియా, ఇండస్ వ్యాలీ నాగరికతలు ఏ విధంగా ఉన్నాయో, సివిలైజేషన్ కూడా
కోయ జాతులతోటే ఉద్భవించింది అన్నటువంటి ఒక విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ సమ్మక్క సారలమ్మల యూనివర్సిటీలకు సంబంధించి కూడా అనేక అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, అలాగే మిగిలిన యూనివర్సిటీలు 2000 ఎకరాలు, 2500 ఎకరాలు, 600 ఎకరాలు ఉంటే కేవలం సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీని మాత్రం కేవలం 300 ఎకరాలకు పరిమితం చేశారు. ఇది ఒక సీతకన్ను అనగానే చెప్తున్నారు. మొత్తానికి మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఎన్నో అద్భుతమైనటువంటి వనరులు ఉన్నటువంటి మేడారం జాతర ఒక పరిశోధనలకు కూడా కేంద్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి నిధులు కానీ ఇక్కడ కోయ గిరిజన జాతులకు కూడా ఇచ్చేటువంటి ప్రయారిటీ కూడా పెరగాలన్నటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే చరిత్రను వక్రీకరించినటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచి సమ్మక్క సారలమ్మ జాతర ఏ విధంగా అయితే దినదిన ప్రవర్ధమానంగా ముందుకు వెళ్తుందో రేపు రాబోయేటువంటి యూనివర్సిటీని కూడా అంతే ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఇప్పుడే బేసిక్గా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి అవకతవకలకు పాల్పడకుండా సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు సంబంధించి ఇక్కడ పూర్తి ఆ ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కూడా తగిన ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్డి స్కాలర్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేడారం జాతరలో ఉన్నటువంటి చాలామంది విద్యావంతులు చెప్తున్నటువంటి పరిస్థితి. మేడారం సమ్మక్క సారలక్క గద్దెల ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV, వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.